ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఈ వర్షాల్లో ఇప్పటికే వాగులు, వంకలన్నీ పొంగిపొరించాయి. అంటే వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి గోండాల, ఆళ్లపల్లి, కరగగూడెం ఈ ఏరియాలో ఇప్పటికే వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో రోడ్లకి అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. రోడ్ల మీదకి నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అదేవిధంగా గోదావరి నీటి మట్టం గోదావరి కూడా ప్రస్తుతం 36 అడుగుల వరకు చేరుకుంది. గోదావరి చేరుకోవడంతో అంటే అటు మహారాష్ట్రలోని ఇంద్రావతి, ఛత్తీస్గఢ్ దీంతో పాటు అదేవిధంగా గోదావరికి దిగువన ఉన్న శబరి కూడా 36 అడుగులు నిన్న ఉదయం నుంచి ప్రవహిస్తున్న పరిస్థితి. దీంతో కొంత గోదావరికి పోటెత్తున్న పరిస్థితి. దీంతో గోదావరి కూడా కొంత మళ్ళీ స్వల్పంగా పెరిగే పరిస్థితి. గత వారం రోజుల క్రితం గోదావరి 40 అంటే మొదటి రెండవ ప్రమాద హెచ్చరిక దాటి 52 అడుగుల వరకు చేరుకుంది. అయితే మూడవ ప్రమాద హెచ్చరిక వద్ద తగ్గిపోయిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ వర్షాల నేపథ్యంలో అనేక ప్రాంతాలకి వాగుల మీద వరదలు వచ్చాయి. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఖమ్మం బోనకల్లు ప్రధానమైన రహదారి. ఈ రహదారి మీద అంటే బోనకల్లు మీదుగా మదిర, విజయవాడ వెళ్ళే ప్రధానమైన రహదారి. ఈ రహదారి మీద రామకృష్ణాపురం వద్ద మొత్తం కూడా వాగు రావడంతో మొత్తం ట్రాఫిక్ని నిలిపివేశారు. ట్రాఫిక్ని నిలిపేసి అట్నుంచి ఇట్నుంచి ఎవరు పోకుండా బారికేడ్లు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా దీంతోపాటు ఖమ్మం నుంచి సత్తుపల్లికి వెళ్ళే ప్రధానమైన రహదారిలో సత్తుపల్లి దగ్గర అంటే కిష్టారం వద్ద సింగరేణికి సంబంధించిన ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించి దారి మళ్లించిన నీళ్ళన్నీ కూడా కిష్టారం మెయిన్ రోడ్డు మీదకి రావడంతో కిష్టారం మెయిన్ రోడ్డు మీద వాహనాలను నిలిపివేశారు. దీంతో ఖమ్మం నుంచి సత్తుపల్లి మీదుగా అశ్వరాపేట, రాజమండ్రికి వెళ్ళే రహదారి కూడా నిలిపివేశారు. ఈ ప్రాంతాల్లో కూడా వాహనాలను నిలిపివేసి బారికేడ్లు పెట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా ఖమ్మం నుంచి కొత్తగూడెంకి వెళ్ళే పల్లిపాడు రహదారిలో తీగల బంజర వద్ద కూడా రోడ్డు మీదకి నీళ్లు వస్తున్న పరిస్థితి. ఈ వరద వస్తుంటుంది. ఈ వరద ప్రభావంతో మొత్తం కూడా అంటే రోడ్ల మీదకి నీళ్లు రావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా నిన్న ఖమ్మం నగరంలో కూడా అనేక ప్రాంతాల్లో అంటే మురికి కాలువలు పొంగి ప్రవహించి అనేక వార్డుల చుట్టూ నీళ్లు రావడంతో వాటన్నిటిని కూడా ఇమ్మీడియట్గా పారిశుద్ధ్య కార్మికులు శ్రద్ధ తీసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు మొత్తం కూడా తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇటు ఖమ్మం జిల్లా అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో కొంత స్వల్పంగా ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రం ఇది ఎక్కువగా వర్షాలు ఎక్కువగా ఉండటంతో అనేక వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. అయితే తాజా పరిణామం నేపథ్యంలో ప్రధానంగా చండ్రగొండ, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు, కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు వస్తాయని ప్రమాదకరంగా వర్షాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏంటి వర్షాలు వాగుల పరిస్థితి ఎట్లా ఉంది? వర్షాలు వాగుల పరిస్థితి కార్పొరేషన్లో ముంపు వచ్చిన ప్రాంతాలన్నిటికీ మేము జేసీబీలు, ప్రొక్లైన్లు రెడీగా పెట్టుకొని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాం. ఒక 2-3 ఏరియాల్లో ప్రాబ్లం వస్తే ఆ 2-3 ఏరియాల్లో క్లియర్ అయిపోయింది. ఇప్పుడు బార్డర్లో వచ్చిన ఈ మా మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చే రోడ్లో విజయవాడ, బోనకల్ అండ్ ఖమ్మం కార్పొరేషన్ ఎంట్రీ పాయింట్లో ఓవర్ఫ్లో అవుతుంది. ఇది దంసలపురం చెరువు సర్ప్లస్ వేర్ నుంచి వాటర్ వస్తున్నాయి. సో దీనికోసం ట్రాఫిక్ని ఆపేసి ఇక్కడ ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడకుండా, ఎవరు ప్రమాదం బారిన పడకుండా మొత్తం ఏర్పాట్లు రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం కలిపి చర్యలు తీసుకోవడం జరిగింది. కార్పొరేషన్ మొత్తం 24 అవర్స్ హై అలర్ట్లో ఆల్ ఎంప్లాయీస్ మొత్తం డ్యూటీలో ఉన్నారు. ఎప్పటికప్పుడు మున్నేరు ఫ్లడ్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఈ లోపల టౌన్లో ఏమైనా సబ్మెర్జెన్స్ ఉంటే అది క్లియర్ చేసుకుంటూ ఎవరి విధులు వాళ్ళు పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తున్నారు. తహసీల్దార్ గారు మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి, ప్రస్తుతం ఉన్న వర్షాల పరిస్థితి ఏంటి? ఎట్లా ప్రజెంట్ ఖమ్మానికి అయితే మున్నేరు వాటర్ ఎటువంటి ఇబ్బంది లేదు. పైనుంచి ఫ్లో కూడా తక్కువ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది. కానీ ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఖమ్మంలో వర్షం వస్తుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉంటే మున్సిపాలిటీ వారి సహకారంతో మున్సిపాలిటీ వారు మొత్తం జేసీబీలు పెట్టి క్లియర్ చేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కూడా ఖమ్మం నగరం మీద వర్ష ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది. అవి ఎక్కువ ఉండటంతో అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాగులు కూడా వస్తుండటంతో వాటన్నిటిని కూడా అలర్ట్ తీసుకున్నారు. ఏ క్షణం అంటే ఖమ్మం నగరాలకు సంబంధించి మొత్తం కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈరోజు స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.